ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజయ్ దివస్ సంబరాలు నిర్వహించాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే విజయ్ దివస్ వేడుకలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక విజయ్ దివస్ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, డిసెంబర్ 9 అనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అయితే విజయ్ దివస్ సంబరాలు చేయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం కూడా చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఏదైతే విజయ్ దివస్ నేపథ్యంలో రేపు పార్టీ నేతలతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తలందరూ కూడా విజయ్ దివస్ వేడుకలను నిర్వహించుకోవాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రధానంగా విజయ్ దివస్ కు సంబంధించి నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి దాదాపు 11 రోజులు పూర్తయి డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇటు తెలంగాణను ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రకటన చేయించినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దీక్షా దివస్ ఏ విధంగానైతే ఘనంగా నిర్వహించారు. విజయ్ దివస్ ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పార్టీ నేతలతో పాటు పార్టీ ముఖ్య క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి ఉన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా విజయ్ దివస్ వేడుకలను నిర్వహించుకోవాలని కూడా సూచించారు. ప్రధానంగా 11 రోజుల పాటు ఏదైతే తెలంగాణ ఉద్యమంకు సంబంధించి సబర్ణ వర్గాలు ఇటు అనేక వర్గాలను ఏకం చేసి పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని ఊరు తొలగించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. విజయ్ దివస్ సందర్భంగా డిసెంబర్ 9న ప్రకటన చేసి ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి తెలంగాణకు ఒక రూపు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూడా సూచించారు. రేపు కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇటు రోగులకు పండ్లు పంపిణీ కావచ్చు, మిగతా కార్యక్రమాలు కూడా పెద్ద మొత్తంలో చేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రేపు నిమ్స్ ఆసుపత్రిలో కూడా ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇటు రోగులకు పండ్ల పంపిణీతో పాటు మరికొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అయితే విజయ్ దివస్ సంబరాలు చేయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే గులాబీ శ్రేణులకు కేటీఆర్ అయితే దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అయితే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజయ్ దివస్ సంబరాలకైతే కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను ఎలా అయితే విజయవంతం చేశారో అదే రీతిలో విజయ్ దివస్ నైతే పండుగలా జరుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పిలుపునిచ్చారు.